This is made possible because Jesus Christ bore our sins in his own body upon the cross. యేసుక్రీస్తు ప్రభువారు తానే తన శరీరమందు మన పాపములన్నీ సిలువలో మోసాడు గనుక ఈ కార్యము తప్పకుండా మన జీవితంలో సాధ్యం అవుతుంది. Now this is not an option that the Lord has kept open for you. దేవుడు ఇదేదో ఒక చాయిస్, ఒక ఆప్షన్ లాగా మన ముందు ఆయన తెరిచి ఉంచలేదు. So if you choose, you can do it. If you do not choose to, then you can forget about it. నీకు ఇష్టమైతే నువ్వు చేయవచ్చు, లేకపోతే మానుకోవచ్చు అన్నట్టుగా ఒక అవకాశం లాగా నీ ముందు ఉంచలేదు. That we being dead to sins should live unto righteousness. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై మనం జీవించాలి. And the Lord has made this possible, as we're going to see later on. మరి దేవుడు దీన్ని మనందరి జీవితంలో సాధ్యం చేశాడు. దాన్ని మనం తర్వాత చూడబోతున్నాం. In other words, he has empowered us to do this. ఆయన మనందరం ఇది చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని మనకు అనుగ్రహించాడు. Because he just didn't leave us with a commandment saying obey my words or live unto righteousness without providing the way for us to do so. మరి మార్గం చూపించకుండా, దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మనకి ఇవ్వకుండా, మరి నా మార్గంలో జీవించండి, నీతిమంతులుగా ఉండండి అని ప్రభు చెప్పలేదు. Without giving us the power we need to do that. అది చేయటానికి మనకు కావలసిన సామర్థ్యం ఇవ్వకుండా ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. So a Christian should be determined to do this. క్రైస్తవుడు దాన్ని చేయాలి అన్నటువంటి ఒక పట్టుదల తన జీవితంలో కలిగి ఉండాలి. He cannot be negligent about this great matter of giving his body as a living sacrifice. తన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలన్నటువంటి ఈ మాటను ఎక్కడ కూడా క్రైస్తవుడు నిర్లక్ష్యంగా, తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. The Bible is very clear about this. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీన్ని చాలా స్పష్టం చేస్తున్నది. That he died on the cross that we may die to sins. ఆయన మనము పాపముల విషయమై చనిపోనట్లుగా ఆయన కల్వరి శిలువలో మన కొరకు చనిపోయాడు. And made a way open for us to live unto righteousness. మనము కూడా నీతిమంతులముగా జీవించగలుగునట్లుగా ఆయన తన మరణం ద్వారా మన గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. So that now a Christian should not dare to trifle with that sin in which he lived before. కాబట్టి క్రైస్తవుడు తన జీవితంలో గతంలో జీవించినటువంటి పాపములో మరలా జీవించటానికి ధైర్యం చేయవద్దు. As an unsaved person, మరి రక్షణ లేనటువంటి వ్యక్తి వలె మనం జీవించడానికి అవకాశం లేదు. Paul says, what profit, what benefit did you have in those sins which you committed as an unsaved person? నీవు రక్షణ లేని వాడవుగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపముల ద్వారా నీవు పొందినటువంటి లాభం ఏంటి అని పౌలు అంటున్నాడు. Of those sins of which you are now ashamed. ఆ పాపములు మిమ్మల్ని సిగ్గుకు, అవమానానికి గురి చేయలేదా? The end of these things is death, he says. వాటి యొక్క అంతము మరణమే అని పౌలు మాట్లాడుతున్నాడు. There are many things that a born again Christian can lose in this life. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు మరలా పాపం చేస్తే ఈ లోకంలో తాను పోగొట్టుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. If he trifles with sin, ఆయన మరలా పాపములో పడిపోతే, if he does not apply the cross on a day-to-day basis in his ఆయన తన life, దైనందిన జీవితంలో సిలువను తన జీవితానికి అన్వయించుకొనకపోతే, we have seen that he can lose his fellowship with Jesus Christ. మనం నేర్చుకుంటూ వస్తున్న మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారితో తన సహవాసాన్ని కోల్పోతాడు. He can lose his testimony for Christ. మరి తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాడు. He can lose the assurance of his salvation. మూడోదిగా తన రక్షణ నిశ్చయతను పోగొట్టుకుంటాడు. Now these things can lead a born again Christian into a miserable condition. మరి ఈ విషయాలు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని చాలా దయనీయమైనటువంటి స్థితిలోనికి అతన్ని తీసుకుని వెళ్తాయి. You lose your fellowship with Christ, క్రీస్తుతో సహవాసాన్ని కోల్పోతాం, your testimony before men, మరి మనుషుల ఎదుట సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం, and your assurance before God. దేవుని ఎదుట నీ రక్షణ నిశ్చయతను కోల్పోతాం. That leaves you almost like an unsaved person without hope in this world. ఈ విషయాలు నీ జీవితంలో ఒక రక్షణ లేని వాడికి ఎలాగైతే నిరీక్షణ ఉండదో, నీవు కూడా నిరీక్షణ లేనటువంటి స్థితిలోనికి దిగజారిపోతావు. Full of doubts and questions and fears in your heart. ఇక మీదట నీ జీవితం అంతా సందేహాలు, అనుమానాలు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. But that's not the only things, or these are not the only things that you can lose. ఇవి మాత్రమే కాదండి మనం పోగొట్టుకోగలిగినవి. Look at Psalm 51 and verse 12. 51వ కీర్తన 12వ వచనంలోనికి దయచేసి ఒకసారి రండి. 51:12. Restore unto me the joy of thy salvation and uphold me with thy free spirit. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము,
సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. David lost the joy of salvation. దావీదు తన జీవితంలో పాపం చేయటం ద్వారా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. When he committed the sin of murder and adultery, fornication. దావీదు వ్యభిచారము అదే విధంగా నరహత్య అనేటువంటి పాపము చేసినప్పుడు he completely lost the joy of salvation. ఆయన తన హృదయంలో ఆ రక్షణ ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. Now this is what happens when you and I sin. నీవు నేను కూడా తిరిగి జన్మించిన తర్వాత పాపం చేస్తే ఇదే జరుగుతుంది. We lose that joy which comes from God. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. Now the reason why we lose the joy of salvation ఎందుకు ఈ రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటామంటే is because joy is connected to the Holy Spirit. ఆనందం అనేటువంటిది పరిశుద్ధాత్మతో సంబంధం కలిగినటువంటిది. When the Holy Spirit came to indwell us, పరిశుద్ధాత్ముడు మనలో నివసించడానికి వచ్చినప్పుడు he brought in that joy that only he can give us. ఆయన మనలోనికి వచ్చినప్పుడు తానొక్కడే ఇవ్వగలిగినటువంటి ఆ ఆనందాన్ని కూడా మన జీవితంలోనికి తీసుకొని వచ్చాడు. And we also lose this joy of salvation మనం ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాము because joy is connected to God's presence. ఎందుకంటే ఈ యొక్క ఆనందం అనేటువంటిది దేవుని సన్నిధితో సంబంధం కలిగి ఉన్నటువంటిది కనుక రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం. In thy presence is fullness of joy. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం చెప్తున్నది. And since you have lost the presence of God, నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు కాబట్టి, and because your fellowship with Christ is broken, క్రీస్తుతో నీకున్నటువంటి సహవాసము తెగిపోయింది కాబట్టి, there is no more joy in your life. ఇక నీ జీవితంలో ఎటువంటి ఆనందం ఉండదు. When you sin, నీవు పాపం చేసినప్పుడు not only do you lose the presence of God and therefore lose the joy of salvation, నువ్వు దేవుని సన్నిధిని నీవు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుని సన్నిధిని కూడా పోగొట్టుకుంటున్నావు. but you spirit, పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరుస్తున్నావు. he is grieved with the sin that you have committed. నీవు చేస్తున్నటువంటి పాపముల ద్వారా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. And as a result, the Spirit of God seizes that supply of joy in your life. దాని ఫలితం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగించవలసినటువంటి ఆ రక్షణ ఆనందానికి ఆటంకం కలుగుతున్నాడు. He is grieved, he cannot work in you. ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఇక నీ హృదయంలో కార్యం చేయలేడు. This is called the quenching of the Holy Spirit by Paul. ఇది పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆగిపోతున్నాడు. He is quenched so that he cannot give you that joy of salvation. ఆయన ఇక మీదట రక్షణ ఆనందాన్ని ఇవ్వలేకుండా ఆగిపోతున్నాడు. When a born again believer enters into this condition, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు ఒకవేళ ఈ విధమైన స్థితిలోనికి దిగజారితే his life becomes very miserable. అతని జీవితం చాలా అస్తవ్యస్తంగా మారిపోతుంది. And there is every possibility that he can go into depression. లోతైనటువంటి కృంగుదల అనుభవంలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. There is every possibility that he becomes bitter with God and with man. మరి దేవునితోనూ మనుషులతోనూ ఒక ద్వేషాన్ని పెంచుకునేటువంటి అవకాశంలోనికి వెళ్ళిపోతాడు. No joy of the Lord, దేవుని యొక్క రక్షణ ఆనందం అతనిలో ఉండదు. no joy of salvation, మరి యెహోవా యందలి ఆనందం ఉండదు, రక్షణ ఆనందం ఉండదు. no joy of the Holy Ghost, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండదు. no joy in prayer, ప్రార్థన యందలి ఆనందం ఉండదు. no joy in reading the Bible, దేవుని వాక్యం చదువుటలో ఆనందించలేడు. no joy in fellowshipping with other believers, దేవుని ప్రజలతో సహవాసంలో కూడా ఆనందించలేడు. in serving the Lord. దేవుని పరిచర్య చేయటంలో ఆనందించలేడు. Even the thought of going to heaven doesn't give him any joy. అతను పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా అతనికి ఆనందాన్ని కలగచేయలేదు. You see, that's a miserable condition to be in. చూడండి, తిరిగి పాపంలో పడిపోయిన వాడి వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. He becomes weak. బలహీనుడైపోతాడు. And he starts blaming people, he starts blaming God. ఇక మనుషులను నిందించటం, దేవుని నిందించటం మొదలు పెడతాడు. Perhaps blame himself. కొన్నిసార్లు తన్ని తాను నిందించుకుంటూ ఉంటాడు. And the result is absolute misery. ఇక దాని పరిణామం ఏంటంటే అతని జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. That's when the devil comes in ఆ సమయంలోనే అపవాది వాడి జీవితంలోనికి వస్తాడు. and takes a foothold in his life. ఇక పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. And leads him on a downward journey once again. అతన్ని మరలా ఇక పూర్తిగా దిగజారిన స్థితిలోనికి తన జీవితాన్ని నడిపిస్తాడు. Into darkness, into defeat. చీకటిలోనికి, ఓటమిలోనికి వాడిని నడిపిస్తాడు. Into depression. కృంగుదలలోనికి నడిపిస్తాడు.
It's not a nice way to live at all for a born again Christian. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడికి అనుభవం చాలా భయంకరంగా ఉంటుందండి. And this is not the condition that God wants you to live in. మనం ఈ విధమైన స్థితిలో ఉండాలని దేవుడు ఎంత మాత్రము కోరుకోవట్లేదు. Nothing would give you joy at that time or pleasure. ఆ సమయంలో నీ జీవితంలో ఏది కూడా నీ హృదయంలో ఆనందాన్ని తృప్తిని కలిగించలేదు. You would live a most discontented life. అసంతృప్తికరమైనటువంటి జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. And it will be horrible to be around such a person as well. For other Christians it is horrible to be around such people, such Christians. మరి ఇతర క్రైస్తవులకు వారి చుట్టూ ఉండటం కూడా అది చాలా అసంభవముగా ఉంటుంది. Because they become so obnoxious. ఎందుకంటే చాలా వ్యతిరేక్తులుగా మారిపోతారు. They can really become bitter and hateful. మరి ద్వేషపూరితమైనటువంటి స్వభావంతో ఇతరులను అసహించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. Full of anger and difficult to deal with. మరి కోపముతో నిండుకుంటారు, ప్రజలతో వ్యవహరించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. David says that this loss of joy was as if his bones were broken. మరి దావీదు అంటాడు, ఈ రక్షణానందాన్ని పోగొట్టుకోవటం తన జీవితంలో ఎముకలు విరిగిపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా చెప్తున్నాడు. He felt as if God had literally broken the bones in his body. దేవుడు తన ఎముకలన్నీ తన శరీరంలో విరిచివేశాడు అన్నటువంటి అనుభూతిని చెప్తున్నాడు. That's the kind of pain you experience when you lose this joy. మనం ఈ రక్షణానందాన్ని పోగొట్టుకున్నప్పుడు అటువంటి భయంకరమైన బాధను మన జీవితంలో అనుభవిస్తాం. That's why we must cry out and say, Lord, restore unto me the joy of thy salvation. అందుకొరకే దేవుని బిడ్డలారా మనం ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ప్రభువా నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుమని ప్రార్థించాలి. Because it can render you completely helpless if you are in this condition. నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఇక పూర్తిగా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతావు. It can render you incapable of doing anything profitable in life. ఇక నువ్వు నీ జీవితంలో లాభకరమైనటువంటి ఏ పని చేయలేనటువంటి స్థితికి దిగజారిపోతావు. You can just waste away. నీ యొక్క సమయం అంతా వ్యర్థమైపోతుంది. I don't know how many of you were there when I told you about somebody I knew who lost this joy of salvation. మరి నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను, నాకు తెలిసిన ఒక వ్యక్తి తన రక్షణ ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి గురించి చెప్పాను. And he thought God had left him. అతను అనుకున్నాడు ఇక దేవుడు నన్ను పూర్తిగా విడిచిపెట్టేశాడు అని. He said, God is never going to use me. దేవుడు ఇక నా జీవితంలో నన్ను ఎప్పుడు కూడా వాడుకోడు. What do you think? You think God would have used that person? దేవుడు ఆ వ్యక్తిని మరలా తిరిగి వాడుకొని ఉండేటువంటి వాడా? Absolutely yes. ఖచ్చితంగా వాడుకోగలడు. But he decided that God cannot use him. అయితే ఆ వ్యక్తి ఏమని నిశ్చయించుకున్నాడంటే ఇక దేవుడు నన్ను వాడుకోడు అని నిర్ణయం చేసుకున్నాడు. The loss of the joy of salvation was so severe in his life. అతని జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణానందం యొక్క స్థితి చాలా భయంకరంగా తీవ్రంగా ఉన్నది. That he thought God has completely forsaken him. ఇక దేవుడు నన్ను పూర్తిగా విడిచిపెట్టేశాడు అని అనుకున్నాడు. He could not get himself to trust a single promise in the Bible. మరలా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా తన హృదయంలో విశ్వసించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. And I'm not saying that he lived a wicked life after that. No, he didn't. అంటే దాని తర్వాత ఇంత భయంకరమైన పాపంలో జీవించాడా అని అంటే కాదండి. He would go to church regularly, he prayed, he read the Bible, he did everything. క్రమంగా మందిరానికి వెళ్తున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ క్రమంగానే చేస్తున్నాడు. But he would say, any day now God is going to kill me. మరి ఏదో ఒక క్షణాన దేవుడు నన్ను ఖచ్చితంగా చంపివేస్తాడు. It's been more than 25 years, I guess. He's still alive. ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అతను సజీవుడిగానే ఉన్నాడు. And thank God he got back the joy of salvation. మరి సమయం వచ్చింది, మరలా తన జీవితంలో ఆ రక్షణానందాన్ని తిరిగి పొందుకున్నాడు. But for years and years and years he lived a totally useless life to everyone. అయితే సంవత్సరాలు తరబడి ఇక నేను బాగుపడను, దేవుడు నన్ను వాడుకోడు, నేను విడిచిపెట్టబడ్డానన్నటువంటి భావనలోనే ఉండిపోయాడు. How many souls may have been saved he had been walking with the Lord? ఒకవేళ అతను తిరిగి ప్రభుతో సరిగా నడవగలిగినట్లయితే ఎన్ని నశించిపోతున్న ఆత్మను రక్షించగలిగేవాడు. How many people would have trusted Jesus Christ if only he realized that all he lost was that joy of salvation? తాను పోగొట్టుకుందల్లా కేవలం ఆ రక్షణ ఆనందమే, దాన్ని తిరిగి పొందుకోగలిగినట్లయితే ఇంకా ఎంతమందిని ప్రోత్సహించేటువంటి వాడు. But he was rendered totally incapable of doing anything. అయితే ఇక నేను ఏమీ చేయలేను అన్నటువంటి నిస్సహాయ స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. He would just sit and waste away. ఆయన అలా ఊరికిని కూర్చొని కాలయాపన చేస్తూ తన సమయం అంతటిని వ్యర్థపరుచుకున్నాడు. Thank God, God can still use people after a long time.
దేవుడు అంతకాలం తర్వాత కూడా అలాంటి ప్రజల్ని వాడుకుంటున్నాడంటే దేవునికి స్తోత్రం. He's a wonderful God, very merciful and forgiving. మన దేవుడు అద్భుతమైనటువంటి వాడు, కనికరమ గలవాడు, క్షమాపణ కలిగినటువంటి దేవుడు. But you see, you have to understand that you can lose the joy of salvation. అయితే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే రక్షణ ఆనందాన్ని నేను కోల్పోతానన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. And when you lose this joy of salvation, ఈ రక్షణ ఆనందాన్ని నీ జీవితంలో పోగొట్టుకున్నప్పుడు you will see God as a terror in your life. ఎప్పుడైతే ఈ రక్షణ ఆనందం నీ జీవితంలో పోతుందో దేవుడు నీ జీవితంలో ఒక భయంకరమైన వాడిగా కనబడుతుంటాడు. A taskmaster who's waiting to punish you at every mistake that you make. ఈ పని చేయకపోతే శిక్షిస్తాడన్నట్టుగా మరి ఒక యజమానుడిగా, కఠినమైన యజమానుడిగా అతన్ని కనబడుతూ ఉంటాడు. You will be afraid to do anything. ప్రభు కొరకు ఏ పని చేయాలన్నా భయముతో ఉంటూ ఉంటావు. It's a miserable condition. అది చాలా మరి దయనీయమైనటువంటి స్థితి. In that condition you will have no faith, no strength to bear the trials and sufferings of this life. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో ఈ లోకపు శ్రమలను ఎదుర్కోవడానికి ఎటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సహనాన్ని నువ్వు కలిగి ఉండవు. So you get crushed under the weight of those problems and sufferings you face. ఆ సమస్యల యొక్క భారం క్రిందకి నీవు నలిగిపోతూ ఉంటావు. Remember, the Bible says the joy of the Lord is my strength. యెహోవా యందలి ఆనందమే నా బలమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. When you don't have it, you are rendered weak. ఒకవేళ ఆనందం నీ హృదయంలో లేకపోతే నువ్వు దినదినము బలహీనుడవైపోతుంటావు. And you will not be able absolutely to bear the trials that you face. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలను భరించడానికి నీ జీవితంలో ఎటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండదు. Now if you're worried about this loss of joy in your life, నీ జీవితంలో నేను ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను అన్న విచారంలో, చింతలో నువ్వు ఉన్నట్లయితే you're still in a safe place. నీవు ఇంకను సురక్షితమైన స్థలంలోనే ఉన్నావు. Because you can get back to God. నీవు మరలా ఆ యొక్క స్థితిలోనికి తిరిగి రాగలవు. But if you don't care anymore, అయితే నీవు ఇక దాని విషయంలో పట్టించుకోకపోతే, that's the Christian who's in a most dangerous condition. నీవు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న క్రైస్తవుడిగా ఉంటావు. Because your conscience no longer is troubled over this matter. ఈ విషయంలో నీ మనస్సాక్షికి ఏమాత్రం నిన్ను గద్దించని స్థితిలోనికి వెళ్ళిపోయావు. That means your heart is hardened. అంటే నీ హృదయం కఠినమైపోయింది. And you don't care. నీవు ఇక దాని విషయంలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు. But today if the Lord is speaking to you about this, ఒకవేళ ఈ రోజు ప్రభు తన వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నట్లయితే, do not neglect this matter anymore. ఈ విషయాన్ని ఇక ఇప్పుడు ఈ క్షణంలో నిర్లక్ష్యం చేయవద్దు. Pray like David prayed and say, restore unto me the joy of thy salvation. ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దావీదు వలె అడుగు, ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. You can lose your fellowship with Jesus. నీ యేసుక్రీస్తుతో నీ సహవాసాన్ని పోగొట్టుకుంటావు. You can lose your testimony. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. You can lose the assurance of salvation. నీవు రక్షణ నిశ్చయతను పోగొట్టుకుంటావు. You can lose the confidence that you need in prayer. మరి ప్రార్థనలో నీకున్నటువంటి ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. You can lose the joy of salvation. అదే విధంగా నీ రక్షణ ఆనందాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. I want you to look at another thing that you can lose in Joel chapter 2. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం పోగొట్టుకొనగలిగినటువంటి మరొక విషయాన్ని మనం చూద్దాం. Look at Joel chapter 2 and verse 25. యోవేలు గ్రంథం verse 25. 2వ అధ్యాయం 25వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును. Israel had lost many years because of their sins. ఇశ్రాయేలీయులు వారు చేసిన పాపములను బట్టి వారి జీవితంలో అనేక సంవత్సరములు నష్టపోయారు. We know that the Babylonian captivity took away 70 years from their lives. బబులోను యొక్క చెర వారి జీవితంలో ఉన్నటువంటి 70 సంవత్సరాల స్థితిని మరి పోగొట్టేసింది. That's a whole generation. అంటే ఒక తరమంతా నాశనం అయిపోయినట్టే. Wasted completely. ఒక తరమంతా నష్టమైపోయింది. And think about the northern kingdom of Israel which went into captivity before the Babylonian captivity. మరి బబులోను యొక్క చెరకు ముందుగా మరి ఈ ఉత్తర ఇజ్రాయేల్ భాగం అంతా కూడా చెరలోనికి వెళ్ళిపోయింది. In 722 BC they were taken captive to Assyria and scattered throughout the earth. అస్సూరీయులు 722 BC లో వారందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయారు.
Hundreds of years of their lives were wasted. వారి జీవితాల్లో వందల కొద్ది సంవత్సరాలు వారు నష్టపోయారు. All because of their rebellion against God and their sins against Him. ఇదంతయు కేవలం దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినందుకు నష్టపోయారు. When a Christian sins and rebels against God, ఒక క్రైస్తవుడు దేవునికి తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినట్లయితే, when he is in that condition, he is out of God's will. అంటే ఆ పరిస్థితిలో అతను దేవుని చిత్తానికి వెలుపట ఉన్నాడని అర్థమైపోతుంది. And he is out of God's purpose for his life. తన జీవితం పట్ల దేవుని ప్రణాళిక నుండి కూడా బయటికి వచ్చేసాడు. You have swerved from walking in the path that God had chosen for you. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నుండి నువ్వు బయటికి వచ్చేసావు. You're out of his will. నీవు అతని చిత్తంలో నుండి వెలుపటికి వచ్చేసావు. And every minute that you are out of God's will is wasted time. దేవుని సన్నిధిలో నుండి నువ్వు బయట ఉన్నటువంటి ప్రతి నిమిషం కూడా నీ జీవితంలో నష్టమే. And it can do irreparable damage to you and to the purpose God has for your life. నీవు తిరిగి సమకూర్చలేనటువంటి భయంకరమైన నష్టంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. Because you see, some things that God wants us to do are time bound. అంటే దేవుడు మన జీవితంలో మనం చేయాలని నిర్ణయించినటువంటివి సమయానుకూలముగా ఉన్నటువంటివి. If you don't do those things in the time appointed, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయంలో నువ్వు ఆ కార్యాన్ని చేయకపోతే, if you lose that opportunity that you have, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు కోల్పోతే, you may never get it back. నీవు మరలా దాన్ని తిరిగి ఎప్పుడు పొందుకోలేవు. Just stop for a moment and look back upon your life. ఒక్కసారి నువ్వు ఆగి నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. And think about the lost time in your life. నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ శ్రేష్టమైన సమయాన్ని గురించి ఒకసారి ఆలోచించు. Now if God has made you to wait upon him for something, that's not a problem. మరి దేవుడు నీ జీవితంలో ఫలానా విషయం వరకు నువ్వు ఇంకా వేచి ఉండాలి అని చెప్తే అది పెద్ద సమస్య కాదు. Not talking about that. నేను దాని గురించి మాట్లాడలేదు. I'm talking about the time lost because of your disobedience to his word. నీవు దేవుని వాక్యానికి అవిధేయత చూపుట ద్వారా నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ సమయాన్ని గురించి మాట్లాడుతున్నా. I'm talking about the time lost because of your rebellion and sin against him. దేవునికి తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినందువలన నీవు పోగొట్టుకున్నటువంటి ఆ సమయాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. Think of all the lost opportunities. నీవు పోగొట్టుకున్నటువంటి ఆ శ్రేష్టమైన అవకాశాలన్నిటి గురించి చెప్తున్నా. Think of all the good that you could have accomplished. నీవు సాధించగలిగినటువంటి ఆ మంచి అంతటిని కూడా నీ జీవితంలో నువ్వు నష్టపోయావు. What Christians don't realize is this. క్రైస్తవులు వారి జీవితంలో గ్రహించలేనటువంటిది ఏంటంటే, that when they sin and lose time, వారు పాపము చేసి దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు, they go out of God's perfect will. వారు దేవుని యొక్క ఖచ్చితమైన ప్రణాళికలో నుండి బయటికి వెళ్ళిపోతారు. Sometimes permanently. కొన్నిసార్లు శాశ్వతంగా దేవుని ఉద్దేశంలో నుండి బయటికి వచ్చేస్తారు. Let me show you what the Bible says about God's will in Romans chapter 12 and verse 2. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని చిత్తం ఏంటో నేను మీకు బయలుపరుస్తున్నా చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. There are 3 wills of God revealed here. ఇక్కడ 3 విధములైన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. Good, మరి ఉత్తమమైనది, acceptable, అనుకూలమైనది, reasonable, good, acceptable and perfect will of God. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం. These are 3 wills of God revealed here. దేవుడు ఇక్కడ 3 విధాల చిత్తాన్ని బయలుపరిచాడు. Something could be good but not acceptable as far as you are concerned. నీ జీవితంలో కొంత మంచిదిగా అనిపించవచ్చు, కానీ అది అంగీకారయోగ్యమైనదిగా ఉండకపోవచ్చు. So it will not get you the rewards that God wants you to give. దాని ద్వారా దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి బహుమానాలను నీ జీవితంలో పొందలేవు. You won't get the rewards for doing what you're supposed to do. నీవు ఏది చేయాలో అది చేయనందువలన నీవు పొందుకోవలసినటువంటి బహుమానాలను పొందలేవు. That may be good, it's not a sin, but God doesn't want you to do that. బహుశా అది మంచిదే కావచ్చు, పాపము కాదు, కానీ దేవుడు అది నీ జీవితంలో అనుమతించలేదు. But there is the acceptable will, అనుకూలమైనటువంటి చిత్తం ఒకటి ఉన్నది, which is the Christian not just trying to do right, but he's trying to serve God. అంటే ఏదో తన జీవితంలో సరైనది చేయటమే కాదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని, అంగీకారమైన కార్యాన్ని చేస్తున్నాడు. God rewards such service. దేవుడు అలాంటి దానిని తప్పకుండా అభినందిస్తాడు. But it is not
specifically what God has designed for your life. అంటే అది కేవలం నీ జీవితం కొరకు దేవుడు ప్రణాళిక చేసినటువంటిది కాదు. It is acceptable to God. అది దేవునికి అంగీకారయోగ్యంగా ఉండవచ్చు. But that's not what he really wants you to do. ఆయన నీ జీవితంలో వాస్తవంగా నువ్వు చేయాలని కోరుకున్నటువంటిది బహుశా ఆ పని కాదేమో. Because that which he wants you to do specifically is his perfect will. అంటే నీ జీవితంలో నువ్వు చేయాలని కోరుకున్నటువంటిది ఏంటి అని అంటే ఆయన సంపూర్ణమైనటువంటి చిత్తం. He wants you to do something at a specific time. అంటే నీ జీవితంలో నీ కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి సమయంలో నువ్వు చేయవలసినటువంటి చిత్తం. Doing exactly what he wants you to do. ఆయన ఏమి కోరుకుంటున్నాడో దానినే చేయటం. At precisely the time that he has ఆయన appointed. ఏర్పాటు చేసిన సమయంలోనే చేయటం. Is God's perfect will. అది నీ విషయంలో దేవుని పరిపూర్ణమైనటువంటి చిత్తం. But when you sin, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో you're no longer in his perfect will. నీవిక ఆయన సంపూర్ణమైనటువంటి చిత్తములో ఉండటం లేదు. Because you've lost your time, you have lost your opportunity. ఎందుకంటే నీ సమయాన్ని నీ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. Sometimes it may never come back. కొన్నిసార్లు అది నీ జీవితంలో ఇక ఎన్నటికీ తిరిగి రాదేమో. Sometimes Christians think that, when they sin and some doors are shut in their lives. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు పాపం చేస్తున్నప్పుడు వారి ఎదుట కొన్ని ద్వారాలు మూయబడినప్పుడు They think later God will open it when I repent. నేను మరలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ద్వారాలు తిరిగి తెరుస్తాడులే అనుకుంటారు. God never opens a door once he shuts it. ఒక్కసారి ఆయన తలుపు మూస్తే దేవుని బిడ్డలారా ఇంకా ఆయన ఎన్నడూ తలుపు తెరవడు. I'm sorry to say, but that's the truth. ఇది చెప్పటానికి మరి నేను విచారిస్తున్నాను కానీ అది వాస్తవం. If he shuts a door on you, he's never going to open it again. నీ విషయంలో దేవుడు ఒకవేళ ఏదైనా ద్వారాన్ని మూసివేస్తే మరలా ఆయన ద్వారాన్ని తెరవడు. He may open other doors for you, no doubt. బహుశా నీ కొరకు వేరొక ద్వారాన్ని తెరుస్తాడేమో. But it won't be the same one that he had opened before. ఆయన నీ కొరకు మొదటగా తెరిచినటువంటి ద్వారం కాకపోవచ్చు. This is what I mean by the perfect, acceptable and good will of God. ఇది నేను చెప్తున్నటువంటి సంపూర్ణమును అనుకూలమును ఉత్తమమైన దేవుని చిత్తం. The perfect door may be closed and never opened again. నీ కొరకు దేవుడు తెరిచి ఉంచినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ద్వారం అనేటువంటిది మూయబడిందేమో. He may open another one, it will be acceptable, but not perfect. వేరొక ద్వారాన్ని ప్రభు తెరిస్తాడు. అది అంగీకారయోగ్యముగా ఉంటుంది కానీ అది నీ విషయంలో సంపూర్ణమైన చిత్తమైనటువంటిది కాదు. That's why you cannot trifle with sin. అందుకొరకే మనం పాపములో మునిగి ఉండకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. That's why you must understand that time is of utmost importance. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదని నువ్వు గుర్తించాలి. Remember the Bible says, what is man? Right? He is but a vapor that appeareth for a little while and then vanisheth away. మనుషుని జీవితం ఏ పాటిది, అది గడ్డి పువ్వు వంటిది, ఎలా కనబడి మరలా మాయమైపోయేటువంటి. That's how our lives are. మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. Like vapor. మరి ఒక నీటి బుడగలాగా ఉన్నాయి. If you think of your life in the light of the history of this world, మరి ఈ ప్రపంచపు యొక్క చరిత్ర వెలుగులో నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలిస్తే, and if you examine yourself in the light of eternity, ఈ నిత్యత్వం యొక్క వెలుగులో నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించగలిగితే, you will see how insignificant and small your life is. నీవు ఎంత గుర్తింపు లేనటువంటి ఒక చిన్న జీవివో నీకు అర్థమవుతుంది. 6,000 years have gone by since God made this earth. దేవుడు భూమిని చేసిన తర్వాత 6,000 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 6,000 years. 6,000 సంవత్సరాలు. Think about it, Adam onwards. ఆదాము దగ్గర నుండి మీరు ఆలోచించండి. So many of these men that we read about in the Bible have lived and have died. మనం చదువుతున్నటువంటి అనేక మంది భక్తులు వారి జీవితాలను జీవించారు, వెళ్ళిపోయారు. From Adam to Jesus Christ is 4,000 years. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభువు వరకు దాదాపు 4,000 సంవత్సరాలు. Then from Christ till today almost 2,000 years. మరి క్రీస్తు నుండి ఇప్పటి వరకు 2,000 సంవత్సరాలు. What is your life? నీ జీవితం ఏ పాటిది? Even if you live to be 100 years, what is your life? ఒకవేళ నువ్వు 100 సంవత్సరాలు జీవించిన నీ జీవితం ఏ పాటిది ఒకసారి ఆలోచించు. Look at all the patriarchs before the flood. They lived almost to be 1,000 years each. మరి మన పితరులు ఆ దినాల్లో దాదాపు దగ్గర 1000 సంవత్సరాల వరకు జీవించారు. Finished, their lives are over, they're gone. అక్కడితో ఇక వారి జీవితం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. Even if you have to live 1,000 years, it comes to an end. ఒకవేళ నువ్వు 1000 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉన్నా
దానికి ముగింపు వచ్చేస్తుంది. But most of us won't even live to make it to be 100 years. అయితే మనలో అనేకులం కనీసం 100 సంవత్సరాలు కూడా జీవించలేని స్థితిలో ఉంటున్నాం. Maybe some won't even make it to 70. కనీసం 70 సంవత్సరాల వరకు కూడా జీవించలేకపోతాం. Our lives are very short. మన జీవితాలు చాలా సంకుచితమైనవి. If the Lord tarries, death is sure. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే మరణము నిశ్చయమే. The time we have is very limited. మన ముందున్నటువంటి సమయం చాలా తక్కువ. And then you go and sin and rebel against God. మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ దేవునికి తిరుగుబాటు చేసి పాపములో పడిపోతే and lose that opportunity God has given you to serve him. దేవుడు ఆయన సేవ చేయడానికి నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతే You're no longer in the perfect will of God. ఇక నీవెన్నటికీ దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తములో ఉండలేవు. You see, when a Christian sins, ఒక క్రైస్తవుడు పాపం చేసినప్పుడు and he becomes incapable of doing God's will, దేవుని చిత్తాన్ని చేయటానికి ఇక అసమర్థుడైపోతాడు. he will do other things which are not God's will. మరి దేవుని చిత్తము కానీ వేరే విషయాలు చేస్తూ ఉండవచ్చు. Things which are not profitable to him. అతనికి ఫలభరితమైనటువంటి వేవి చేయడు. In this process he loses precious time. ఈ విధమైనటువంటి క్రమములో తనకు దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని నష్టపోతున్నాడు. That's why it's important that if you fall into sin, you get up and get back into fellowship with God. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా ఒకవేళ పాపంలో పడిపోతే ఆ మరుసటి క్షణమే తిరిగి లేచి దేవునితో నీ జీవితాన్ని సరి చేసుకోవటం ప్రాముఖ్యం. Do not bother what your conscience says about how you offended God. నీవు దేవుని ఏ విధంగా గాయపరిచావని నీ మనస్సాక్షి గద్దిస్తుంటే అధికముగా దాని విషయంలో ఆలోచించవద్దు. If the devil is whispering in your ear saying, with what face will you go back to God? నీవు ఏ విధమైన ముఖం పెట్టుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్తావని సాతాను నీ చెవుల్లో సనుగుతా ఉంటే వాడి మాటలు పట్టించుకోవద్దు. Get down on your knees and cry out for mercy. ఇప్పుడే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేసుకో. Before it's too late. ఇంకా ఆలస్యం అవ్వకముందే. Before it becomes difficult for you to get back. ఇంకా నీ జీవితంలో తిరిగి రావటం అసాధ్యమని అనిపించే స్థితి రాకముందే. Before you get out of that perfect will of God. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో నుండి నీవు వెలివేయబడక ముందే దేవుని యొద్దకు తిరిగిరా. Do not lose that time. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏర్పాటు చేసిన సమయాన్ని నువ్వు పోగొట్టుకొనవద్దు. This is one of the greatest losses in the Christian life. ఒక వ్యక్తి తిరిగి జన్మించినోడు పాపంలో పడిపోతే తన జీవితంలో భయంకరమైన నష్టం సమయాన్ని పోగొట్టుకోవడం. Because we know time can never come back. పోగొట్టుకున్న సమయం మరలా మన జీవితంలో ఎప్పుడు తిరిగి రాదు. Once it is lost. ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా తిరిగి పొందలేము. Time, we are bound by it. మనం సమయములో బంధించబడినటువంటి వారు. Time doesn't stop for us or wait for us. సమయం మన కొరకు ఒక్క క్షణం కూడా ఆగదండి. It keeps marching forward. ఆ సమయం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. You either keep up with it or you fall behind. నీవు సమయం ప్రకారంగా వెళ్తావా లేకపోతే నష్టపోతావా. It won't stop to pick you up and take you in its stride. అయ్యో నువ్వు ఆగిపోయావు కదా అని నిన్ను తీసుకొని వెళ్ళటానికి సమయం ఆగిపోదు. Keeps moving forward, doesn't wait for anybody. నీ జీవితంలో సమయం ప్రకారముగా ముందుకు వెళ్ళిపోతూనే ఉండు. The only time stood still, right, was when God did a miracle in the days of Joshua. సమయం ఎప్పుడు ఆగిపోయింది అనంటే యెహోషువ కాలంలో దేవుడు అద్భుతం చేసినప్పుడు. He never did that before nor after ever again. యెహోషువకు ముందు గాని తర్వాత గాని ఎక్కడ సమయం ఒక్క నిమిషం కూడా ఆగిపోలేదు. But you know what he can do? ఆయన ఏం చేయగలడు తెలుసా? He can restore to you that life which you have lost. ఆ సంవత్సరముల తరబడి నువ్వు నష్టపోయిన దాన్ని మరలా నీ జీవితంలో ఆ జీవితాన్ని దేవుడు తిరిగి సమకూర్చగలడు. God is able to do it. దేవుడు అది చేయటానికి సమర్థుడు. There was a point in David's life when he lost everything. దావీదు జీవితంలో ఒక క్షణం వచ్చింది తాను సమస్తాన్ని కోల్పోయినట్టుగా అయిపోయాడు. But the Bible says David recovered all. దేవుని వాక్యం అంటుంది దావీదు తాను కోల్పోయిన దాన్నంతా తిరిగి పొందుకున్నాడు. I'm not saying that you will get back the time. నేనేమన్నానంటే పోగొట్టుకున్న సమయం తిరిగి పొందలేవు. Though God does say, I will restore to you the years that the locusts have eaten. ఆ సంవత్సరంల పంటను మిడతలు తినివేసిన సంవత్సర పంటలు తిరిగి ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు that he is talking to the nation of Israel which he will fulfill in the millennial reign. అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట అది. It doesn't mean that you lose 10 years, God's going to extend your life for 10 more years. అంటే నువ్వు 10 సంవత్సరాలు కోల్పోయావు గనుక నీ జీవితంలో ఇంకో 10 సంవత్సరాలు దేవుడు పెంచుతాడని కాదు దాని అర్థం.
What it means is that God can empower you to do something profitable in spite of that loss of time. నీవు ఆ సమయాన్ని పోగొట్టుకున్నప్పటికీ దేవునితోను మరలా నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఏదైతే చేయలేకపోయావో మరలా దాన్ని చేయటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. You see, when you lose time, you squander it, and it's almost impossible to do anything profitable. ఒక్కసారి నీ జీవితంలో అంత సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు ఇక నీ జీవితంలో మేలుకరమైనది లాభకరమైనది ఇంకా చేయలేని స్థితిలో ఉంటావు. Squandering time is a horrible sin. అంటే ఆ పోగొట్టుకున్నటువంటి సమయం అది నీ జీవితంలో భయంకరమైనటువంటి పాపం. Remember the prodigal son, he squandered his father's wealth. మరి తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి ఆస్తిని అంతటినీ నష్టపరిచాడు. When he repented of his sin, ఎప్పుడైతే తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడో, he did not get back what he lost. ఆయన ఏం పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందలేదు. But he could go back to his father. అయితే ఆయన తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి and do his father's will once again. మరలా తన తండ్రి చిత్తాన్ని చేసినప్పుడు, now that's what God wants you to do. దేవుడు ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు అలా చేయాలని కోరుతున్నాడు. He wants you to get back into fellowship with నీవు ఆయన సహవాసంలో తిరిగి రావాలి, so that he can use you once again. మరలా నిన్ను దేవుడు గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. If you are a spirit-filled Christian once again, నువ్వు ఆత్మపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా తిరిగి రాగలిగితే God will help you to redeem your time. నీ సమయాన్ని తిరిగి పొందుకునే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. Redeem your time that you నీ lost. సమయాన్ని దేవుడు మరలా విమోచిస్తాడు. You see, the Holy Spirit can empower you to do things which you were unable to do in those days when you నీవు lost your పాపంలో time. పడిపోయినప్పుడు ఏ కార్యాలైతే చేయలేవో మరలా ఆ కార్యాలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. I don't know if you can do the perfect will of God once again or not. మరలా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని చేస్తావో చేయవో తెలియదు కానీ, But you certainly will do God's will once again. నిశ్చయముగా నీ జీవితంలో మరలా దేవుని చిత్తాన్ని అయితే నువ్వు చేయగలవు. It's possible. అది సాధ్యమే. He can restore you into that condition. మరలా ఆ విధమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను సమకూర్చగలడు. This is what I always think about this matter when I meditate upon it. నేను ఈ విషయాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడల్లా నేను ఇలా ఆలోచిస్తాను. You see, we have lost time. సమయాన్ని పోగొట్టుకున్నాం, We have lost opportunities. అవకాశాలు పోగొట్టుకున్నాం. Now, even if we can do that work, there is not enough time. ఒకవేళ మరలా ఆ పని మరలా మనం తిరిగి చేయాలనుకుంటున్నప్పటికీ ఆ సమయం మన ముందు లేదు. So this is what I pray when I think of some of these things. నేను ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తాను. You see, God can help us supernaturally to do that work at double the speed. దేవుడు మనం తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సహజాతీతమైనటువంటి విధానములో మరి మనం చేసేటువంటి పనిని రెండింతలుగా చేయటానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. I think about Elijah. ఏలియా గురించి నేను ఆలోచిస్తున్నాను. He prophesied on the mountain that it's going to rain. ఆయన కర్మేలు పర్వతం మీద ఆయన ప్రవచించాడు, ఇదిగో వర్షం రాబోతుంది. And then he said to Ahab, get into your chariot and go back into Samaria. మరి అహాబుతో అన్నాడు, ఇదిగో నీవు వెంటనే రథమెక్కి సమరియకు శీఘ్రముగా వెళ్ళిపోమని చెప్తాడు. Get back to your house before it starts raining. వర్షము నిన్ను ఆపివేయక ముందే నువ్వు ఇజ్రాయేలుకి వెళ్ళిపోమని చెప్తాడు. So Ahab starts his journey. అహాబు తన ప్రయాణాన్ని రథం మీద మొదలు పెడతాడు. And while he's going, he suddenly looks when something zips past him. మరి ఆయన రథం మీద వేగంగా వెళ్తున్నప్పుడు తన రథం కంటే వేగంగా ఏదో తను దాటిపోయినట్టుగా చూస్తాడు. He couldn't make out what that was for sheer speed. అది ఎంత వేగముగా ఉన్నది అంటే అది ఏంటో గ్రహించలేకపోయాడు అహాబు. What was that? ఏంటది అంత వేగంగా వెళ్ళినటువంటిది? Elijah. ఏలియా వెళ్తున్నాడు అంత వేగంగా. He girded up the loins, or his loins, and he ran, the Bible says. ఆయన తన నడుము బిగించుకొని పరిగెత్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. And he overtook the chariot and reached Samaria before Ahab. ఆయన రథమును దాటుకొని వెళ్ళి అహాబు కంటే ముందుగా ఆయన సమరియకి వెళ్ళిపోయాడు. He went with supernatural speed. అంటే సహజాతీతమైనటువంటి వేగముతో ప్రయాణం చేశాడు. And that encourages me to think that God can help us to finish the work we've started. మనం మరలా దేవుని యొద్దకు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి రాగలిగితే మనం ప్రారంభించినటువంటి పనిని ఆ విధమైన సహజాతీతమైన వేగంతో చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. Maybe we lost a bit of time. బహుశా కొంత సమయాన్ని పోగొట్టుకున్నాము. And we do not have much time left. ఇంకా మన ముందు మిగిలి ఉన్న సమయం తక్కువగా ఉండవచ్చు. But he can still help us to finish it. అయినప్పటికీ దాన్ని ముగించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. Again, I'm not saying that God will create more time for you.
నేను మరలా చెప్తున్నాను, దేవుడు నీ కొరకు ఇంకా ఎక్స్ట్రా సమయాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడని చెప్పట్లేదు. I'm not saying he's going to prolong your life. లేకపోతే నీ జీవితాన్ని ఇంకా సమయాన్ని నీకు ఇస్తాడు అని నీవు అనుకోవద్దు. Though God can do it if he so pleases. ఒకవేళ దేవునికి ఇష్టమైతే దేవునికి ఇంకా వయస్సును పెంచవచ్చు. But all I'm saying is that he can help you to accomplish his purpose if you get back to him. నీవు మరలా తిరిగి ఆయన సహవాసంలోనికి తిరిగి రాగలిగితే మరలా ఆయన చిత్తాన్ని చేయటానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. But if you sin and continue in it, నీవు ఇంకా పాపంలోనే కొనసాగుతుంటే you lose the fullness of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతను పోగొట్టుకుంటావు. And you start squandering your time. ఇక నీ సమయం అంతా కూడా నష్టపోతూ ఉంటావు. You see this word squander, it is the opposite of conserve. మరి కలిగి ఉండటం అన్న దానికి వ్యతిరేకముగా పోగొట్టుకుంటున్నావని అర్థం. Instead of saving, you are wasting. అంటే నీవు ఆ సమయాన్ని సంరక్షించుకోవడానికి బదులుగా నీవు ఆ సమయాన్ని అంతటిని నష్టపరుచుకుంటున్నావు. Paul uses this about the drunkard in Ephesians 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక త్రాగుబోతుని గురించి పౌలు ఈ మాట అంటాడు. That he squanders everything. ఆయన తన సమయం అంతటిని నష్టపరుచుకుంటున్నాడు. Because he's not filled with the Holy Spirit. ఎందుకంటే వాడు పరిశుద్ధాత్మతో నిండి ఉండలేదు గనుక. When you are filled with the Holy Spirit, you don't squander. మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ విధంగా మన సమయాన్ని మనం పోగొట్టుకోలేం. Because you see, a drunkard squanders his money. మరి త్రాగుబోతు తన యొక్క డబ్బును నష్టపరుచుకుంటాడు. He squanders his health. తన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. He squanders his time. తన యొక్క సమయమును పోగొట్టుకుంటాడు. He loses everything. ఆయన సమస్తాన్ని తన జీవితంలో పోగొట్టుకుంటాడు. But a spirit-filled man saves everything. ఆత్మతో నింపబడినటువంటి వాడు సమస్తాన్ని తిరిగి సమకూర్చుకోగలడు. It may not be the same if you have wasted many years of your life. బహుశా నీ జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరాలు వృధా చేసినప్పుడు ఈ విధంగా జరుగుతుండవచ్చు. Maybe it won't be the same when you get back. నీవు మరలా తిరిగి సమకూర్చబడితే ఆ విధమైనది జరగకపోవచ్చు. You may not accomplish God's perfect will. దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని జీవితంలో నెరవేర్చలేవేమో. But at least it will not be a total loss. అయితే నీ జీవితంలో ఇంకా పూర్తి నష్టం కలగకుండా నిన్ను నీవు కాపాడుకోగలవు. You can at least salvage whatever time is left and go forward to do something. ఇంకా మిగిలి ఉన్న సమయంలోనైనా దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ముందుకు వెళ్ళవచ్చు. You see, some Christians are used to listening only what they want to hear. కొన్నిసార్లు అనేక మంది క్రైస్తవులు వారికి ఏది ఇష్టమో దానిని వినటానికే ప్రయత్నం చేస్తుంటారు. Oh, don't keep saying like that I may not completely fulfill his will. It doesn't sound right to me. Don't say it, I'm afraid. దేవుని సంపూర్ణమైన చిత్తము చేయలేను అని మీరు అనకండి. అది అంతా నేను వినటానికి సొంపుగా లేదని అనుకుంటూ ఉంటారు. I don't care, that's the truth. నువ్వు విన్నా వినకపోయినా అది వాస్తవం. But I'm saying that let not this thought discourage you, but encourage you to get back to God. అయితే ఈ ఆలోచన నిన్ను నిరుత్సాహపరచకుండా మరలా దేవునితో కలిసి ముందుకు వెళ్ళగలిగినట్లుగా నిన్ను ప్రోత్సహించునుగాక. Let it encourage you to take the time that is remaining and use it for the Lord. నీ జీవితంలో ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ మిగిలిన సమయాన్ని దేవుని మహిమ కొరకు మరలా నువ్వు వాడటానికి సిద్ధపడు. So that it's not a total loss. అలాగు చేయట ద్వారా నీవు పూర్తి నష్టాన్ని పొందకుండా ఉండగలవు. Remember, it will take nothing short of a miracle for you to do something profitable again. నీ జీవితంలో మరలా మేలుకరమైనది చేయటానికి ఎంతో సమయం పట్టదును దేవుని దగ్గర తిరిగి వస్తే. It will take a great miracle from God. అది నీ జీవితంలో దేవుడు చేసేటువంటి ఒక అద్భుతముగా ఉంటుంది. And he is willing to do it. ఆయన ఖచ్చితంగా చేయటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. Because he doesn't want you to live your life in a useless way. ఎందుకంటే నీ జీవితం పనికిరానిదిగా ఉండాలని దేవుడు ఆశపడట్లేదు. He wants it to be useful. నీ ఉపయోగకరమైన వాడుగా ఉండాలి. Profitable. దేవుని కొరకు ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. Christian, you may have lost many years. క్రైస్తవుడా నీ జీవితంలో అనేక సంవత్సరాలను పోగొట్టుకున్నావేమో. Maybe you lost many opportunities. అనేకమైనటువంటి అవకాశాలు నీ జీవితంలో చేజార్చుకున్నావేమో. It's still not too late. ఇప్పటికే ఇంకా ఆలస్యమని అనుకోనవద్దు. As long as there is breath in your nostrils, there is another opportunity to serve నీ God. జీవితంలో ఇంకా శ్వాస ఉన్నంత వరకు నీకు అవకాశం ఉన్నది గనుక నువ్వు తిరిగి దేవుని యొద్దకు రా. God may have another new plan for your life. దేవుడు అలా నువ్వు రాగలిగితే నీ కొరకు ఒక నూతన ప్రణాళిక దేవుడు కలిగి ఉండవచ్చు. Remember always that potter
that Jeremiah observed. ఇర్మియా దగ్గరికి దేవుడు ఇర్మియాను కుమ్మరివాని ఇంటికి పంపించినటువంటి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకున్నాడు. He was making a pot and that clay was marred. ఆయన కుండను చేస్తున్నప్పుడు ఆ మట్టి పడిపోతుంది. He could not make that pot that he had intended to make. ఆయన ఏ విధంగా పాత్రను చేయాలనుకున్నాడో ఆ పాత్రగా దాన్ని చేయలేకపోతున్నాడు. So he did not throw the clay away. అయితే అలా అవట్లేదు గనుక ఆ మట్టిని పాడవేయలేదు. He made it into another vessel. ఆయన మరి ఒక పాత్రగా దాన్ని చేశాడు. Not the original one, but another one. ఆయన మొదటిగా అనుకున్నది కాదు గాని మరొక పాత్రగా చేశాడు. So it's not like it was completely useless. He could still use it. అంటే అది పూర్తిగా పనికిరానిదిగా ఉండలేదు. ఆయన తప్పకుండా దాన్ని వాడుకున్నాడు. If you are alive, born again Christian, నీవు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు ఇంకా సజీవుడిగా ఉన్నట్లయితే you are not useless. నీవు ఇంకా పనికిరాని వాడవు కాదు. You can still be useful to నీవు God. ఇంకనూ దేవునికి పనికొచ్చే వాడవు ఉండవచ్చు. Don't wait till it is too late. ఇంకా ఆలస్యమైపోయినట్లుగా నువ్వు వేచి ఉండవద్దు. Or maybe there is somebody here who's just on the verge of entering that life of uselessness. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఇక పనికిరాని జీవితంలోనికి ప్రవేశించడానికి ఆ ముగింపులో చివరి దశలో ఉన్నారేమో. Young people, I want to warn you. యవనస్తులారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేస్తున్నాను. The decisions you make నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు are going to impact you for the rest of your life. నీ మిగతా జీవితం అంతటి మీద అవి ప్రభావాన్ని చూపించబోతున్నాయి. What you do today ఈ రోజు నువ్వేం చేస్తున్నావో is going to be with you for the rest of your అది నీ life. భవిష్యత్తులో నీతో కూడా జీవితాంతం ఉండబోతున్నాయి. So be careful what you do. కాబట్టి నువ్వేమి చేస్తున్నావో దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. Be careful about guarding your time. నీ సమయాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. There are a million things vying for your attention in the world today. నీ జీవితంలో లక్షల కొలది కార్యాలు మరి నీ జీవితం మీద మరి పనిచేసేటువంటివిగా ఉంటున్నాయి. Trying to allure you. అవి నిన్ను తన స్వాధీనంలోనికి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. Trying to attract you. నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. Trying to keep you in control. నిన్ను వాటి స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. It will show you how pleasurable it is to do those things. ఆ కార్యాలు చేయటంలో ఎంత సంతృప్తి కలుగుతుందో అవి చూపించడానికి ప్రయత్నిస్తాయి. It will give you such pleasure that you would think there is nothing greater than this. ఓ ఇంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేముంది అన్నటువంటి స్థితిలోనికి అవి నిన్ను దిగజారుస్తాయి. But that's a ploy of the devil to waste your time. నీ సమయాన్ని నాశనం చేయడానికి అది సాతాను నీ మీద పన్నినటువంటి వల. To make you do things which are not profitable for anyone. నీ జీవితంలో ప్రయోజనకరమైనటువంటి ఏవీ లేకుండా చేయటమే వాడి ఉద్దేశం. And he can make use of technology to do that. అలా నీ జీవితంలో చేయటానికి వాడు చాలినంత టెక్నాలజీని ఉపయోగిస్తాడు. It's become very easy to steal time nowadays. నేటి దినాల్లో సమయాన్ని దొంగిలించటం అనేటువంటిది చాలా సులభం అయిపోయింది. Christians nowadays are sitting and watching useless videos on the internet. క్రైస్తవులు నేటి దినాల్లో మరి కాలక్షేపం చేస్తూ మరి ఇంటర్నెట్లో సమయాన్ని వ్యర్థపరుస్తూ చూడకూడనివన్నీ చూస్తున్నారు. So you know what the devil is doing now? అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? He's using that to influence their minds. వారి యొక్క మనసుల మీద ప్రభావం చూపించడానికి సాతానుడు దాన్ని ప్రయోగిస్తున్నాడు. So that he could destroy Christians everywhere. అలా చేయటం ద్వారా ప్రతి చోట క్రైస్తవులను నాశనం చేయవచ్చని వాడి యొక్క ఆలోచన. What do I mean by that? అంటే దాని అర్థం ఏంటి? You know what's happening in our state. మన యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. Never before have we seen Christians so aggressive. ఇంతకుముందు ఎన్నడూ కూడా క్రైస్తవులు ఇంత మరి ఉగ్రవాదంగా ఉండటం మనం చూడలేదు. Is it good? ఇది మంచిదేనంటారా? They're saying we are fighting for our rights. మరి మా హక్కుల కొరకు మేము పోరాడుతున్నాం. We are fighting for justice. మేము న్యాయం కొరకు పోరాడుతున్నాం. Is that the spirit of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క ఆత్మ అదేనండి? I know many of you may disagree with me. I don't care about that. మీలో అనేకులు నాతో ఏకీభవించకపోవచ్చు, నాకు పర్వాలేదు. That's not the spirit of Christ. అది దేవుని యొక్క ఆత్మ కాదు. And what will be the result? దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసా? Persecution like we have never seen before. మనం మునుపెన్నడూ చూడనటువంటి హింస క్రైస్తవ లోకంలో చూడబోతున్నాం. If 10,000 of you can do this, imagine what a few crores of people can do against you. 10,000 మంది మనం నిలబడి అలాగూ
మనం ఎదిరించగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి కోట్ల కొలది మంది మనకి ఏం చేయగలరో ఒకసారి ఆలోచించండి. And don't think God is with you when you do these things. He's not with you. నీవు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు దేవుడు నా పక్షాన నాతో నిలబడతాడులే అని నీవు అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుని ఆత్మ వాటిని అంగీకరించట్లేదు. But why do you think Christians are wasting their time with all this? మరి వీటన్నిటితో క్రైస్తవుడు ఎందుకు తన సమయాన్ని వ్యర్థపరుస్తున్నాడని నీవు అనుకుంటున్నావు? Because he's been brainwashed to do so. అలా చేయటానికి మరి సాతానుడు వారి మనస్సులను అలా ప్రేరేపించాడు. Because even pastors are sitting and doing nothing but getting influenced by influencers. మరి సేవకులు కూడా కూర్చొని ఏమీ చేయకుండా ఇలాగూ ప్రభావితం చేసేటువంటి ప్రజల నుండి ప్రభావితం చెందుతున్నారు. What a waste of time. ఎంత సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారు. What a waste of precious time. Instead of talking this nonsense, go out there and do something for the Lord. ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కూర్చోవటం కంటే దేవుని సేవలో ఇంకా చేయవలసిన శ్రేష్టమైన పనులు ఎన్నో ఉన్నాయి. Instead of instigating rough young Christians to take the wrong path, యవనస్తులైనటువంటి వారిని ప్రేరేపించి తప్పుడు మార్గం తీసుకునేటట్టుగా వారిని ప్రభావితం చేయటం, instead of provoking those who hate us, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడటం. use your time to glorify the Lord. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడానికి నీ సమయాన్ని ఉపయోగించు. Preach the word and teach it. That's the commandment. దేవుని వాక్యం వద్దకు చేరుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించు. Are you a preacher? నీవు ప్రసంగికుడివా? The Lord says, be instant in season and out of season. సమయమందును అసమయమందును దేవుని వాక్యమును ప్రకటించమంటున్నాడు. To do what? Not to argue and fight. వాదిస్తూ పోరాడటము కాదు, దేవుని వాక్యాన్ని To ప్రకటించాలి. preach the word. దేవుని వాక్యమును ప్రకటించాలి. Do the work of an evangelist, the Bible says. సువార్తికుని పని చేయమని దేవుని వాక్యం అంటున్నది. Nowhere does it say that you waste your time, God's precious time, doing things which accomplish nothing. నీ జీవితంలో ఏమీ సాధించలేనటువంటి ఆ వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ సమయాన్ని పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం. Maybe you get a little bit of fame. నీవు అలా చేయటం ద్వారా ప్రజల్లో కొంత పేరు రావచ్చేమో. Maybe your friends look at you and say, oh, what a brave fellow you are. లేక నీ స్నేహితులు నీ వైపు చూసి అబ్బా నీవెంత మంచిగా మాట్లాడుతున్నావని నిన్ను మెచ్చుకోవచ్చు. Some people may look upon you as a great hero. కొంతమంది నిన్ను ఒక గొప్ప హీరోగా చూడవచ్చు మీడియాలో వస్తున్నావు కాబట్టి. But what does God think about you and how does he look at you? అయితే నువ్వు చేస్తున్న పని విషయంలో, నువ్వు మాట్లాడే మాటల విషయంలో దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఏమని చూస్తున్నాడు? Is that what the Bible says? బైబిల్ దాన్ని ప్రోత్సహిస్తుందా? Is that how saints of God lived before us? మనకంటే ముందు జీవించినటువంటి పరిశుద్ధులు ఈ విధంగానే జీవించారా? What a shame that you're losing precious time doing all this. ఇంత ప్రశస్తమైన సమయాన్ని పోగొట్టుకుంటూ అలాగూ జీవించడం ఎంత అవమానకరం. You may never get it back again. ఆ సమయం మరలా నీ జీవితంలో ఎప్పుడు తిరిగి పొందలేవు. What a waste of your calling. నీ పిలుపును ఎంత నష్టపరుచుకుంటున్నావు. What a wastage of all that God has given you to serve him. దేవుని అద్భుతమైన సేవ చేయటానికి దేవుడు నీకు ఇచ్చినవన్నిటినీ నష్టపరుచుకుంటున్నావు. Instead of doing that, అది చేయటానికి బదులుగా they are in fact instigating the whole world against us. ప్రపంచమంతటిని మరి వ్యతిరేకంగా ఉండునట్లుగా మనం వారిని ప్రేరేపిస్తున్నాం. Brethren, there's coming a time where there's nothing but darkness ahead of us. దేవుని బిడ్డలారా, ఒక సమయం రాబోతుంది మన ఎదుట ఇక చీకటి తప్ప మరి ఏమీ కనబడని దినాల్లోనికి మనం రాబోతున్నాం. Darkness and gloom like the day of the Lord. ఎక్కడ చూసినా ప్రభు దినం వలె ఆ చీకటి అలుముకునేటువంటి రోజులు రాబోతున్నాయి. The time is very limited. నీ ముందున్నటువంటి సమయం చాలా సంకుచితమైనటువంటిది. Remember what Jesus said. యేసు ప్రభువు ఏం చెప్పారు గుర్తుంచుకో. Work while it is yet day. Work while it is yet day. ఇంకా పగలుండగానే మీరు పని చేయండి. For night is coming when no man can work. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు నువ్వేమీ చేయలేవు. You see, something has started here in this state. మరి ఈ రాష్ట్రంలో ఈ కార్యం ఆరంభమైంది. Which will not stop till it takes away the freedom of Christians if God doesn't intervene. ఒకవేళ దేవుడు చొరవ తీసుకోకపోతే క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛను అపహరించేటువంటి పరిస్థితులు భయంకరంగా రాబోతున్నాయి. And it's going to go at breakneck speed. It's not going to evolve slowly. ఇది చాలా భయంకరమైనటువంటి పీక్ స్టేజ్ లోనికి వెళ్ళబోతున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. And it's the doing of Christians.
క్రైస్తవులు ఈ విధంగా చేస్తున్నట్లయితే these pastors have to be blamed for it. మరి ఈ సేవకులు దాని కొరకు నిందించబడాలి. They misuse their time, and the result is not only suffering for them but for all Christians. వారి సమయాన్ని నష్టపరుచుకొని వారు శ్రమలోకి వెళ్ళటమే కాదు, క్రైస్తవ్యాన్ని శ్రమలోనికి నెట్టివేస్తున్నారు. I want to read a passage before I close. ముగించక ముందు ఒక వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. Look at Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Look at verses 16 to 18. 15 నుండి 18 వచనాలను మనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. Be filled with the Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. That will help you to redeem your time. నీ సమయాన్ని విమోచించుకోవడానికి అది సహాయం చేస్తుంది. And that will help you to understand what the will of the Lord is. దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించున్నట్లుగా అది సహాయం చేస్తుంది. So that you may continue doing God's will to your called home. అలాగు చేయటం ద్వారా ఇక నీ జీవితంలో దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు కొనసాగించబడతావు. If not, it's an utter waste of life. ఒకవేళ అలా జరగకపోతే నీ సమయం అంతా వ్యర్థమైపోయినట్టే. How many Christians live an absolutely fruitless life? ఎంతమంది క్రైస్తవులు ఫలము లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. Fruit can be seen in various ways. ఫలము అనేక రీతులుగా చూడవచ్చు. It's a blessing of God. అది దేవుని యొక్క ఆశీర్వాదం. It's like, I'm not talking about material prosperity, but it's a prosperity in everything you do. నేను పదార్థ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. నువ్వు చేస్తున్న దానిలో ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం. That means whatever you touch will prosper. నీవు ఏది చేసినా ఏది ముట్టుకున్నా ఆశీర్వదించబడుతుంది. That's a Christian who is walking in the perfect will of God. అది ఎప్పుడు అంటే క్రైస్తవుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తంలో నడుచుకోవటం. Redeeming the time. మన సమయాన్ని మరలా తిరిగి విమోచించుకోవటం. There was a great Bible scholar. ఒక గొప్ప బైబిల్ స్కాలర్ ఉండేటువంటి వాడు in America. అమెరికా దేశంలో. When he was a young man, a very young man, he got saved. ఆయన చాలా యవన దశలో రక్షణలోకి వచ్చాడు. When he was a teenager. బహుశా ఆయన టీనేజ్ లో ఉన్నప్పుడు. And he received the call of God to serve him. ఆయన దేవుని సేవ చేయడానికి పిలుపు అందుకున్నాడు. So he wanted to go to Bible college. ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళాలని ఆశపడ్డాడు. You know, as a young man, less than 20 years old. ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తుడు బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. He planned the rest of his life. తన మిగిలిన జీవితం అంతటిని ఒక ప్లాన్ చేసుకున్నాడు. To serve God. దేవుని సేవ చేయడానికి. You know how he did it? ఆయన ఎలా చేశాడు తెలుసా? He said the first 20 years, మొదటి 20 సంవత్సరాలు I'm going to learn biblical languages. నేను దేవుని యొక్క వాక్యం అంతటి నేర్చుకుంటాను. Biblical languages like Hebrew, Greek and మరి Arabic. పరిశుద్ధ గ్రంథం యొక్క లాంగ్వేజెస్ భాషలు హీబ్రూ, గ్రీక్ ఇవన్నీ నేర్చుకుంటాను అనుకున్నాడు. The next 20 years I'm going to do research on the Bible. మరొక 20 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తాను. And then for the last 20 years I'm going to establish all that I have researched and learned. ఆ తర్వాత 20 సంవత్సరాలు నేను నేర్చుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి స్థాపించి నేను ముందుకు వెళ్తాను. And I'm going to prove to the world that this book is the perfect word of God. మరి లోకానికి నేను రుజువు చేస్తాను ఈ పుస్తకమే ఒక పరిపూర్ణమైనటువంటి పుస్తకం అని. In 20 years he learned 40 languages. 20 సంవత్సరాల్లో 40 భాషలు నేర్చుకున్నాడు. Every language connected to the Bible. మరి బైబిల్ కి సంబంధించినటువంటి ప్రతి భాషను నేర్చుకున్నాడు. Every cognate language, not only Greek and Hebrew. ప్రతి ఖండంలో ఉన్నటువంటి ప్రతి భాషను ఆయన నేర్చుకున్నాడు. All the languages into which the Bible was translated, he learned those languages. మరి బైబిల్ ఏ భాషల్లో తర్జుమా చేయబడిందో ఆ భాషలన్నీ నేర్చుకున్నాడు. I'm talking about the early days, not the languages that are existing today. ఇప్పుడు ఉన్నటువంటి భాషలు కాదు, మరి ప్రాచీన దినాల్లో ఉన్నటువంటి భాషల గురించి మాట్లాడుతున్నాను. And then he researched and he collected all the evidence that he needed. ఆయన పరిశోధించి కావలసినటువంటి రుజువులన్నిటిని కూడా సేకరించాడు. For 20 more years. ఇంకా 20 సంవత్సరాల ముందుంది. And then the last 20 years of his life. ఆ చివరి 20 సంవత్సరాల జీవితంలో he presented all that he has learned.
ఆయన ఏదైతే నేర్చుకున్నాడో దాని అంతటిని ప్రజల ముందు పెట్టాడు. And he was able to prove beyond a shadow of a doubt ఆయన ఏ విధమైన సందేహం లేకుండా ఈ విధంగా రుజువు చేయగలిగాడు that the Bible is God's word. బైబిలే దేవుని యొక్క వాక్యమని రుజువు చేయగలిగాడు. His name was Robert Dick Wilson. రాబర్ట్ డిక్ విల్సన్ అనేటువంటి దైవజనుడు. If only we all are like that with our time. మనం మన సమయాన్ని ప్లాన్ చేసుకోగలిగితే, if only we give it all to the Lord's service. మనం దేవుని సేవకు మన సమయాన్ని It సమర్పించాలి. doesn't have to be preaching or Bible teaching. దేవునికి సమయం ఇవ్వటం అంటే వాక్యాన్ని బోధించటం, ప్రసంగించటం అనే కాదు. It could be just doing what God has called you to do. దేవుడు ఏమి చేయటానికి నిన్ను పిలిచాడో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. If you sin and rebel against God, ఒకవేళ నీవు పాపం చేసి దేవునికి తిరుగుబాటు చేస్తే, you lose your precious time. నీ ప్రశస్తమైన సమయాన్ని నువ్వు And పోగొట్టుకుంటావు. that will make you to go out of God's will. అది నిన్ను దేవుని చిత్తంలోనికి బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. Let's take a few seconds to pray silently. కొన్ని క్షణాలు తీసుకొని మనం మౌనంగా ప్రార్థన చేద్దాం. Maybe you need to confess and repent of those sins and rebellion. ప్రభువా, బహుశా నీ జీవితంలో నువ్వు పాపం చేసి తిరుగుబాటు చేసినటువంటి కార్యాలన్నిటి నుండి నువ్వు పశ్చాత్తాపడాలి. Maybe there's somebody here who is on the verge of stepping out into that road of no return. ఒకవేళ ఈ స్థలంలో కూర్చున్నటువంటి ఎవరైనా ఆ చివరి దశలోనికి ఇక పూర్తిగా పడిపోయే చివరి దశలోనే ఉన్నారేమో. Better get back now. ఈ క్షణమే నువ్వు మరలా దేవుని ఎదుగు తిరిగిరా. Get back into God's will. దేవుని చిత్తంలోనికి నువ్వు తిరిగిరా. You will get back the joy that you have lost. అలా నువ్వు తిరిగి రాగలిగితే నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి సంపాదించు. And the time that you have lost can once again be given back to God. నీవు నష్టపోయిన సమయాన్ని నువ్వు మరలా దేవుని కొరకు నువ్వు ఇవ్వగలవు. And God can once again use you, maybe with a different purpose, but will certainly use you. దేవుడు మరొకసారి నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు, బహుశా వేరొక నూతన మార్గంలో. But you must get back to God. అయితే నువ్వు దేవుని ఎదుగు తిరిగి రావాలి. I pray, Lord, that you would